క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశం మత్తయి సువార్త 15వ అధ్యాయము 10-11 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 10-11 వచనాలు. జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదయే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువారు మనుష్యుని అపవిత్రపరిచేది ఏంటి అన్న మాటను చెప్తూ, మనిషిది ఏం తింటాడో అన్నది మనిషిని అపవిత్రపరచదు, కానీ మనిషి ఏమి మాట్లాడతాడో అనేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. మనం మాట్లాడేటప్పుడు, ఒకరి గురించి నిందలు వేసేటప్పుడు, ఒకరి గురించి ఒక అవగాహనకు వచ్చేటప్పుడు ముందు ఆ మనిషిని పూర్తిగా పరిశీలన చేసి ఆ తర్వాతే మనం తొందరపడి మాట్లాడాలి. ఏ పరిశీలన చేయకుండా, ఎవరిని ఏమీ అడగకుండా, అవగాహన లేకుండా మనిషి మాట్లాడితే ఆ మాటలే మనిషి యొక్క క్యారెక్టర్ని డిటర్మైన్ చేస్తుంది. నువ్వు మాట్లాడిన ఆ మాటే నువ్వెవరు అని అంటే, నీ నోటి నుంచి వచ్చే మాటే నువ్వు. మనసును హృదయము నిండినది పెదవులు మాట్లాడునని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. హృదయము మాట ద్వారా ఆవిష్కరింపబడుతుంది. మన మనస్సు ఎలాంటిది, మన స్వభావం ఎలాంటిదో మన మాట తీరే మనకు తెలియపరుస్తుంది. అవతల వారు మౌనంగా ఉన్నారు కదా, అవతల వారు ఏమీ మాట్లాడట్లేదు కదా అని మనం నోటికొచ్చిన మాట, ఇష్టం వచ్చిన మాట మాట్లాడటం, ఎవరినైతే నువ్వు మాట్లాడుతున్నావో వారికి ఏమీ నష్టం లేదు, కానీ మాట్లాడుతున్న నీకు మాత్రం అది తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే నీవు మాట్లాడిన ఆ మాటే నీవెవరో తెలియపరుస్తుంది. ఇక ఆ తర్వాత నీకు దక్కే గౌరవం, నీకు దక్కే మర్యాద దక్కకపోవచ్చు, దొరకకపోవచ్చు. అందుకే ప్రభు అంటాడు, నీ నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు అని. మనం నోటి ద్వారా మాట్లాడే ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. ప్రభు దాన్ని తీర్పులోనికి తీసుకొస్తారు. తీర్పులోకి రాకుండా ఏది ఉండదు. ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ, మాట ద్వారా అపవిత్రపరచబడకుండా, మాట ద్వారా దేవుని నామానికి ఆయాసకరంగాను, దేవుని నామాన్ని దూషకులుగాను మనం మిగిలిపోకుండా ఉండాలని, నోటికి చిక్కం పెట్టుకొని మాట్లాడుటకు నిదానించి వినటానికి వేగిరపడాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.